ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలదు అని మన దగ్గర అంటుంటారు. ఆ సంగతేమో కానీ ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య మాత్రం అంతకంటే భయంకరమైన వాతావరణమే ఉంటుంది. చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే వింటేనే షాక్ అవుతారు. శత్రుదేశం గురించి మంచిగా మాట్లాడడం కానీ వారి సంస్కృతిని పాటించడం కానీ చేశారో ఫినిష్. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన పాటలు విన్నాడని ఆ దేశ సినిమాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరిదీశారు. ఇటీవల దక్షిణ కొరియా ఒక నివేదికను విడుదల చేసింది. దాంట్లో ఉత్తర కొరియా మానవ హక్కుల ఉల్లంఘన గురించి వెల్లడించింది. 2022లో ఓ వ్యక్తి దక్షిణ కొరియా పాటలు విన్నాడని, ఆ దేశానికి చెందిన 3 సినిమాలు చూశాడని, వాటిని ఇతరులకు షేర్ చేశాడని అతన్ని బహిరంగంగా ఉరితీసిందని నివేదిక తెలిపింది. ఉత్తర కొరియా ప్రభుత్వం అక్కడి పౌరులు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు లాంటి యాక్టివిటీలపై నిరంతరం నిఘా వేస్తుందని నివేదికలో పేర్కొన్నారు. శత్రు దేశాలకు చెందిన సినిమాలు, పాటలు, ఇతర ఎంటర్టైన్మెంట్ విషయాల్లో ఉత్తర కొరియా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరైనా ఉల్లంఘించినట్లయితే శిక్షలు ఘోరంగా ఉంటాయి. దక్షిణ కొరియా చెబుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. ఆ దేశం కావాలనే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని, తమ దేశపు నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించింది.